రెండో విడత పర్యటనలో బిజీగా పీసీ ఘోష్ టీం ఉంది. కాళేశ్వరం డిజైన్ పై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తుంది ఈ టీం. ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆగమేఘాలు ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చిందో అని ఆరా తీస్తుంది. అధికారుల వివరణపై పీసీ ఘోష్ టీం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. త్వరలో అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రేపు మరోసారి నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందని ఉత్తమ్ చెప్పారు. వారం 10 రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తుందని చెప్పారు. డ్యాం భవిష్యత్తుపై గ్యారంటీ ఇవ్వలేమని కూడా ఉత్తమ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రెండో విడత పర్యటనలో బిజీగా ఉన్న ఈ పీసీ ఘోష్ టీం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏమనింది అసలు ఆ టీం? నిన్న మేడిగడ్డ బ్యారేజ్ని పీసీ ఘోష్ కమిషన్ విజిట్ చేయడం జరిగింది. మొదటి విజిట్ వచ్చినప్పుడు, హైదరాబాద్ విజిట్కి వచ్చినప్పుడు పూర్తిస్థాయి ఒక ఆఫీస్ సెటప్ను చేశారు. ఒక కమిటీని పూర్తి స్థాయిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రెండో విజిట్లో వచ్చినప్పుడు నిన్న మేడిగడ్డ బ్యారేజ్ని విజిట్ చేశారు. ఈరోజు అన్నారం సుందెల బ్యారేజ్లను కూడా విజిట్ చేయాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల ఆ విజిట్ని టెంపరీగా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా దాదాపు అక్కడ అరగంట నుంచి గంట సేపు నిన్న సైట్ని విజిట్ చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిగా అందరు అధికారులు అందుబాటులో ఉండటంతో ఆ డిజైన్స్ విషయంలో కూడా పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. అసలు ఆ డిజైన్స్ అనుకున్న దాని ప్రకారమే డిజైన్ నిర్మాణం జరిగిందా, లేదంటే ఏమైనా మార్పులు చేశారని అడగటం జరిగింది. అయితే డిజైన్ అనుకున్న విధంగానే నిర్మాణం చేశామని అధికారులు చెప్పారు. కానీ బ్యారేజ్ కోసం డిజైన్ను చేసినప్పుడు దాన్ని డ్యామ్లా ఎందుకు వాడాల్సి వచ్చిందనే దానిపై కూడా ఘోష్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులను అడగడం జరిగింది. అప్పుడు పై అధికారులు నిర్ణయం ప్రకారం అలా చేశామని చెప్పారు. ఇక నిర్మాణం విషయంలో కూడా మెగా స్ట్రక్చర్లో నిర్మించినప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా నిర్మించాల్సి ఉంటుంది. తొందరపాటుగా ఎందుకంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మళ్ళీ పై అధికారులు డెడ్లైన్ విధించారు కాబట్టి మేము తొందరగా పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే పై అధికారుల మీద పై ఒత్తిళ్ల మీద మీరు నెపం మోపి ప్రాజెక్టు విషయంలో నాణ్యత లోపాలు పాటించినట్టయితే అది ఖచ్చితంగా మీ బాధ్యతే అంటూ కూడా ఘోష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఎవరైతే నిర్మాణం చేపట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడారు. ఖచ్చితంగా డ్యామ్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన ఏజెన్సీ లేదని బాధ్యతలు చెప్పారు. ఇక ఈ డ్యామ్తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొందరలో నోటీసులు ఇవ్వబోతున్నారు. బహుశా రేపు ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎటువంటి క్వశ్చనర్ ప్రిపేర్ చేయాలనేది రేపు నిర్ణయం జరగబోతుంది. రేపు ఎల్లుండిలో 2-3 రోజుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అందరి అధికారులకు నోటీసులు వెళ్ళబోతున్నాయి. అందులో ఏ స్థాయి అధికారులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని పిలిచి ప్రత్యక్షంగా ఫిజికల్గా వాళ్ళని ఎంక్వైరీ సమాధానాలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ విజిట్లో 15 రోజుల లాంగ్ షెడ్యూల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ది ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ 15 రోజుల షెడ్యూల్లో పూర్తి స్థాయిగా అధ్యయనం చేసి దానికి సంబంధించి ఒక అవుట్కమ్ని తీసుకురావాలని చూస్తున్నారు. అయితే 7వ బ్లాకు ఇప్పుడు ప్రస్తుతం డ్యామేజ్ అయింది. 7వ బ్లాక్లో కొంత భాగం డ్యామేజ్ అయింది. అయితే ఇప్పుడు డ్యామేజ్ అయిన కొంత భాగాన్ని మాత్రమే రిపేర్ చేయాల్సి ఉంటుందా, లేదంటే బ్లాక్ మొత్తాన్ని కూడా మార్చాల్సి ఉంటుందనే అంశం మీద కూడా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడటం జరిగింది. అయితే ఎందుకంటే మొత్తం బ్యారేజ్కి సంబంధించినప్పుడు కింద ఏదైతే ఫౌండేషన్ వేస్తారో అది 4.5 మీటర్ల లోతుగా అలాగే 110 మీటర్ల వెడల్పుతో దాన్ని నిర్మించారు. కాబట్టి ఒకవేళ ఈ బ్లాక్ను మార్చాల్సి వస్తే పక్క బ్లాకులకు కూడా ఆ ఫౌండేషన్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా బ్యారేజ్తో సంబంధం ఉన్న అందరి అధికారులకు తొందరలో నోటీసులు ఇవ్వబోతున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరై వివరణ తీసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ విజిట్లో 15 రోజుల్లో ఉన్న ఏదైతే టైం డ్యూరేషన్ ఉందో దాంట్లో పూర్తి స్థాయిగా లోతైన ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి.